ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. అందులో 5వ శ్లోకం. ఇక్కడ క్షేత్రమును గురించి భగవంతుడు చెప్తున్నాడు. శరీరం అనేటువంటిది ఎలా ఏర్పడింది, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, దాని యొక్క లక్షణ ఏమిటి అనేదాన్ని భగవంతుడు వివరిస్తున్నాడు. ఏది శరీరం అవుతుంది? అసలు శరీరం అనేటువంటిది మనం మామూలుగా ఈ శరీరం నేను అని మనం అంటూ ఉంటాం. ఈ శరీరము నేను అని ఎందుకంటున్నామంటే, ఈ శరీర భావనలో మనము మునిగిపోయి ఉన్నాం. అంటే శరీరము నేను వేరు అనేటువంటి భావనే లేకుండా అవి రెండు కలిసిపోయినాయి. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్తారు, ఏం చెప్తారంటే, మామూలుగా పాలు నీళ్లు కలిసిపోయినట్లు, అంతేకాకుండా బియ్యంలో మెరుకులు అంటే వడ్లు గింజలు అక్కడక్కడ కొన్ని మిగిలిపోయి ఉంటాయి. తర్వాత బియ్యంలో సన్న రాళ్ళు, చిన్న రాళ్ళు, అవి కలిసిపోయి ఉంటాయి. అవి కలిసిపోయినట్లుగా ఇక్కడ కూడా ఏమైపోయిందంటే, ఈ శరీరము ఆత్మ అవి రెండు కలిసిపోయినట్లుగా ఉంటాయి. అవి నిజంగా కలవవు, బియ్యము రాళ్ళు కలవవు, కానీ కలిసిపోయినట్లుగా ఉన్నాయి. బియ్యములో మెరుకులు అంటే వడ్లు గింజలు కలవవు, కానీ కలిసిపోయినట్లుగా ఉంటాయి. తర్వాత దాన్ని వేరు చేయాలంటే మన వాళ్ళు జల్లెడ పడతారు. జల్లెడ తీసుకొని జల్లెడలో ఈ బియ్యం అంతా వేసి జల్లిస్తే అదేమవుతుందంటే నూకలు కింద రాలిపోయి ఈ వడ్లుగా ఉండేటివి ఏమవుతాయంటే సెంటర్లో చేరుతాయి. దాన్ని మనోళ్ళు తీసి పక్కలో పెట్టి దాన్ని మళ్ళీ చిన్నగా ఏరడము ఏదో ఒకటి చేస్తారు. అయితే ఇప్పుడు షెల్లర్లు వచ్చేసాయి. షెల్లర్లు వచ్చేసిన కారణం చేత వాటిని వేరు చేసే పరిస్థితి లేకుండానే అది జరిగిపోతూ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ శరీరం ఆత్మ రెండు యాక్చువల్గా కలవవు. కలవకపోయినా కలిసిపోయినట్లుగా ఉన్నాయి ఇక్కడ.
మనము వాటిని కలిసిపోయినాయి అని గుర్తించుటలేదు ఒకటి, అవి కలవవు అని కూడా మనకు తెలియట్లేదు రెండు. మళ్ళీ మూడోది ఏంటంటే దీంట్లో ఈ శరీరమే నేను అని మనం వ్యవహారం చేసేస్తున్నాం. అంటే ఎప్పుడు ఇలాగే ఉండం, ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను అని. అందువలన మనము చాలా కష్టపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. ఈ దుఃఖాలు కలిగేదానికి, కష్టాలు కలిగేదానికి, వీటికంతా కూడా కారణం ఏంటంటే అలజడి, మనసులో అలజడి కలిగేదానికి కారణం ఏంటంటే ఈ శరీరమే నేను అని అనుకొనుట. నేను అనేది వేరే, శరీరం అనేది వేరే. అది చాలా స్పష్టంగా తెలుసుకొనుట కొరకు భగవంతుడు ఇప్పుడు ఇక్కడ రెండింటినీ ఏరి చూపిస్తున్నాడు. ఇది వేరే, అది వేరే, ఆత్మ వేరే, శరీరం వేరే అని చెప్తూ ఈ శరీరము ఎట్లా తయారయ్యింది అనేది చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. 5-6 శ్లోకాల్లో దేహం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, శరీరం గురించి తెలియాలంటే మనకు ఆల్రెడీ 7వ అధ్యాయంలో చెప్పినారు. తర్వాత 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వరూప సందర్శనయోగం చూపించారు. 12వ అధ్యాయంలో భక్తి యోగంలో అసలు సగుణ బ్రహ్మ అనే దాని గురించి బాగా వివరంగా అక్కడ చెప్పారు. సగుణ బ్రహ్మను, నిర్గుణ బ్రహ్మను గురించి చెప్పినారు. అంత చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ దీనికి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ యాక్చువల్గా. అందుకనే సింపుల్గా చెప్తున్నారు చూడు. కానీ పంచీకరణం అనేటువంటిది ముందు తెలియాల్సి వస్తుంది. పంచీకరణము తెలిస్తే ఈ శరీరం ఎలా ఏర్పడింది అనేది మనకు బాగా స్పష్టమవుతుంది. సరే, పంచీకరణం గురించి ఉదయం క్లాసులో చెప్పినామని చెప్పి నిన్ను కూడా చెప్పినాను, కొద్దిగా చూచి ఉంటారు మీరు. సరే, ఆ పంచీకరణం అనేటువంటిది అవ్యక్తాన్ మహత్ అహంకారాన్ పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని అని దాన్ని చెప్పుకొని వచ్చినాం. ఇప్పుడు దాంట్లో మహాభూతాని, అహంకారో, బుద్ధి అవ్యక్తమేవచ, ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. ఇది చూడండి ఇక్కడ ఎట్లా చెప్తున్నాడంటే పరమాత్మ పంచమహాభూతములు అంటే మనకు కనిపిస్తున్నటువంటి పంచమహాభూతములు ఉన్నాయే, ఈ పంచమహాభూతాల గురించి ఇక్కడ చెప్పట్లేదు. సూక్ష్మ పంచమహాభూతములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవి తన్మాత్రలు అంటారు వీటిని. ఈ తన్మాత్రలను చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. తర్వాత అహంకారం, బుద్ధి అవ్యక్తమేవచ, అవ్యక్తం, ఇంద్రియాణి దశైకం చ, తర్వాత దశైకంచ, ఏకాదశ, 10 జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు 10, ఒక మనస్ 11 ఇంద్రియాలు. తర్వాత పంచచేంద్రియ గోచరాః, ఈ 5 జ్ఞానేంద్రియముల చేత తెలియబడేటువంటి విషయాలు.
తర్వాత ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషం అంటే ద్వేషం, సుఖం, దుఃఖం, తర్వాత సంఘాత అంటే ఈ శరీరాది సంఘాతం అంతా అంటే వీటన్నింటిని కలిపి ఒక మిక్స్చర్ చేసినట్లుగా ఇదంతా కలిసి సంఘాతం. తర్వాత చేతన ఈ చేతన అనేటువంటిది ఉంది చూడండి. ఈ చేతన అనేటువంటిది శరీరాది సంఘాతముతో కలిసినట్లుగా ఉండేటువంటి చేతన అది. తర్వాత ధృతి అనంటే ఈ శరీరమును ఇట్లా నిలబెట్టి ఉండేటువంటిది. వివరణ వస్తుంది, మళ్ళీ చెప్తాను. ఇవి ఇంతవరకు చెప్పిన ఉన్నాయో ఇవన్నీ కలిపితే దీనిని క్షేత్రము అంటారు. ఇది క్షేత్రం. దీనిలో ఇప్పుడు మనం ఏంటంటే ఎవరెవరి భాగం వాళ్ళకి ఇచ్చేసామని అనుకోండి. ఈ శరీరంలో ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి వచ్చింది దీంట్లోకి, ఈ శరీరం ఏర్పడేదానికి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క పార్ట్ వచ్చిందని అనుకోండి. ఇప్పుడు కర్మేంద్రియాలలో వాక్ ఒక జాగాలో నుంచి వస్తే, చేతులు ఒక జాగాలో నుంచి వస్తే, పాదములు ఒక జాగాలో నుంచి వస్తే, పాయువు ఒక జాగాలో నుంచి వస్తే, ఉపస్థ ఒక జాగాలో నుంచి వస్తుంది. అంటే ఒకరొకరి దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాం అన్నమాట. అదేవిధంగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు. వీటిని ఒకరొకరి దగ్గర నుంచి తీసుకున్నాం. ఇప్పుడు వీటిని ఎవరెవరి సొత్తు వాళ్ళకి ఇచ్చేసామని అనుకోండి. ఒకవేళ ఇది నీ సొత్తు, ఇది నీ సొత్తు, ఇది నీ సొత్తు అని ఇచ్చేసామని అనుకోండి. అప్పుడు ఏం మిగిలి ఉంటుంది? అప్పుడు ఏది మిగిలిందో దాని గురించి వస్తుంది. సరే, ఇప్పుడు మనకు ఉదాహరణకి షర్ట్, ఒక వస్త్రం ఉంది. ఈ వస్త్రం అనేటువంటిది ఉంది కదా, ఈ వస్త్రము పడుగు, పేక అని రెండింటి చేత ఏర్పడి ఉంటుంది. పడుగు పేక అని అంటే నిలువు, అడ్డం దారములు ఉంటాయి. నిలువు దారాన్ని పడుగని, అడ్డం దారాన్ని పేక అని అంటారు. ఈ నిలువు దారము, అడ్డం దారము ఇవి రెండింటి చేత వస్త్రం నిలబడి ఉంది. ఈ నిలువు దారాన్ని తీసేసి వారగా పెట్టి, అడ్డం దారాన్ని తీసి వారగా పెట్టేస్తే వస్త్రం ఎక్కడుంది? వస్త్రం లేదు. అదే విధముగా ఇక్కడ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఉన్నాయో అవి ఈ సూక్ష్మ తన్మాత్రలు ఉన్నాయే, శబ్దస్పర్శ రూపరస గంధ అనేటువంటివి, వాటి యొక్క సాత్వికాంశములు, ఒక్కొక్క దాని యొక్క సాత్వికాంశం అంటే శబ్దం యొక్క సాత్విక తన్మాత్ర, స్పర్శ యొక్క సాత్విక తన్మాత్ర. ఇట్లా తీసుకుంటే శబ్ద తన్మాత్ర, శబ్దం నుండి సాత్విక తన్మాత్రలో శ్రోత్రేంద్రియం వస్తుంది. తర్వాత స్పర్శ యొక్క సాత్వికాంశము నుండి స్పర్శ యొక్క సాత్వికాంశము నుండి త్వక్ వస్తుంది. తర్వాత శబ్దస్పర్శ రూప తన్మాత్ర నుండి చక్షు వస్తుంది. రూప తన్మాత్ర యొక్క సాత్వికాంశము నుండి చక్షువు వస్తుంది. తర్వాత శబ్ద స్పర్శ రూప రస తన్మాత్ర యొక్క సాత్వికాంశము నుండి రసనేంద్రియం వస్తుంది. గంధ తన్మాత్ర యొక్క సాత్వికాంశము నుండి ఘ్రాణేంద్రియం వస్తుంది.
అంటే ఏ ఏ ఇంద్రియానికి సంబంధించి జ్ఞానేంద్రియ సాత్వికాంశం నుండి ఇక్కడ జ్ఞానేంద్రియాలు మనకు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాన్ని త్వక్ అనేటువంటి దాని యొక్క సాత్వికాంశము ఇక్కడ త్వగింద్రియం వచ్చింది. ఈ త్వగింద్రియము త్వక్ అనేటువంటి తన్మాత్ర తీసుకునేస్తుంది అనుకోండి. అది తీసుకునేస్తే మనకు స్పర్శ ఉండదు, మనకు స్పర్శ తెలియదు. అట్లాగే రూపతన్మాత్ర అంటే ఆ రూపతన్మాత్ర యొక్క సాత్వికాంశంలో నుండి మనకు చక్షురింద్రియం వచ్చింది. ఇప్పుడు ఈ చక్షురింద్రియం అది దానికి తీసుకునేసింది అనుకోండి, మనకు కన్నులు కనిపించవు. ఇలాగా తర్వాత శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవి 5 ఉన్నాయి కదా, వీటికి రజోగుణం ఉంటుంది. ఈ శబ్ద స్పర్శ రూపరస గంధ తన్మాత్రల యొక్క రజోగుణాంశం తీసుకున్నాం అనుకోండి, శబ్ద తన్మాత్ర యొక్క రజోగుణాంశం నుండి వాక్ పుట్టింది. ఇప్పుడు చూడండి, వాక్ ఈ శబ్ద తన్మాత్ర యొక్క సాత్వికాంశం నుండి పుట్టింది శ్రోత్రం, శబ్ద తన్మాత్ర యొక్క రజోగుణం నుండి పుట్టింది వాక్. ఈ వాక్ పని చేస్తుంది, మాట్లాడుతుంది. అంటే రజోగుణం మాట్లాడితే సత్వగుణాంశమైనటువంటి శ్రోత్రేంద్రియం పనిచేస్తుంది, దానికి సంబంధం. వాడు వింటే వీడు మాట్లాడతాడు, వీడు మాట్లాడితే వాడు వింటాడు. అంటే అక్కడ సత్వగుణాంశము, ఇక్కడ రజోగుణాంశం. దేనికి సంబంధించి? శబ్ద తన్మాత్ర యొక్క రజోగుణాంశం మాట్లాడితే రజోగుణం అనేది పనిచేస్తుంది, సత్వగుణం అది గ్రహిస్తుంది. కాబట్టి ఈ శబ్ద తన్మాత్ర యొక్క రజోగుణాంశం నుండి వాగింద్రియం పుట్టింది, అంటే కర్మేంద్రియాలు. ఇది శబ్ద తన్మాత్ర యొక్క సాత్వికాంశంలో నుండి పుట్టినటువంటి శ్రోత్రేంద్రియం. రెండింటికి సంబంధం, అవి 2 పనిచేస్తాయి. తర్వాత స్పర్శకు సంబంధించి స్పర్శ నుంచి రజోగుణాంశంగా వచ్చినటువంటి పాణి, చెయ్యి చూడండి, చెయ్యి పనిచేస్తుంది. చెయ్యి ఎట్లా పనిచేస్తుంది? స్పర్శ నీకు ఏదైనా వస్తుందని తెలిస్తే వెంటనే ఈ స్పర్శేంద్రియానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని వచ్చేస్తే వెంటనే చెయ్యడ్డం పోతుంది. వెంటనే చెయ్యడ్డం అంటే ఏంటి? ఆ స్పర్శ అనేటువంటి దాని యొక్క రజోగుణాంశంలో నుండి పుట్టినటువంటిది పాణి. అందువలన ఆ స్పర్శ గుణం యొక్క సాత్వికాంశం నుంచి పుట్టినటువంటి జ్ఞానేంద్రియం ఉందే, జ్ఞానేంద్రియం త్వగింద్రియం. ఆ త్వగింద్రియానికి ఏమి ఇబ్బంది కలిగినా వెంటనే చెయ్యి వస్తుంది. చెయ్యికి ఏమైనా జరుగుతూ ఉందనంటే వెంటనే స్పర్శ తెలుసుకుంటుంది. అది. తర్వాత రూపానికి సంబంధించి చూడండి, రూపం యొక్క సత్వగుణాంశం నుండి పుట్టినటువంటిది చక్షురింద్రియం. అదే రూపం యొక్క రజోగుణాంశం నుంచి పుట్టినటువంటిది పాదేంద్రియం, పాదం. కన్నులు చూసినాయని అనుకోండి, ఏదైనా ఒక విషయాన్ని చూస్తుంది, అక్కడికి పాదములు తీసుకెళ్తాయి. అంటే కన్నులు చూస్తాయి, దానికి రజోగుణాంశం సహకరిస్తుంది. ఈ రజోగుణాంశము సత్వగుణాంశానికి సపోర్ట్ చేస్తుంది. మీ అందరికి బాగానే వినిపిస్తుందిగా? అర్థమైతుంది. కన్నులు ఒకసారి చెప్పారా సార్? ఇప్పుడు అది దేనికి సపోర్ట్ చేస్తుంది? కన్ను చూడడం అనేది నడిచే పాదములు. రూపము యొక్క రజోగుణాంశం నుంచి పుట్టినటువంటిది పాదములు. రూపం యొక్క సత్వగుణాంశం నుంచి పుట్టినటువంటిది చక్షురింద్రియం. చక్షురింద్రియానికి
పాదేంద్రియం అంటే ఈ చక్షువులు ఏది చూస్తే ఆ చక్షువులు చూచిన దాని దగ్గరికి పోవాలంటే కాళ్ళు సపోర్ట్ చేసి తీసుకెళ్తాయి అక్కడికి. కాబట్టి అదైంది. తర్వాత రసనేంద్రియం. రసం చూడండి, రసనేంద్రియం నుంచి పుట్టినటువంటిది జిహ్వేంద్రియం. జిహ్వ అంటే నాలుక సాత్వికాంశం నుండి పుట్టింది. రసం యొక్క సాత్వికాంశం నుండి ఇది పుట్టింది. ఇప్పుడు ఈ రసం యొక్క రజోగుణాంశం నుంచి పుట్టినటువంటిది జననేంద్రియం. అందువలన ఇక్కడేమో రసం రుచి చూస్తుంది, అక్కడ జననేంద్రియం నుండి విసర్జిస్తుంది. ఇక్కడ ఇది తీసుకుంటుంది, అక్కడ అది విడిచిపెడుతుంది. అది తర్వాత గంధం యొక్క సాత్వికాంశం నుండి నీకు వాసనను గ్రహించేటువంటి ఘ్రాణేంద్రియం వచ్చింది. అదేవిధంగా గంధం యొక్క రజోగుణాంశం నుంచి పాయురింద్రియం అంటే మల విసర్జన చేసేటువంటి గుదేంద్రియం వచ్చింది. అంటే అది విసర్జిస్తే ఆ వాసనను ఈ ముక్కు రంధ్రం తెలుసుకుంటుంది. ముక్కు వాసన తెలుసుకుంటుంది, అది విసర్జిస్తుంది. ఈ గంధము యొక్క ఇప్పుడు చూడండి, వీటికి మళ్ళా సంబంధించి వీటికి తమో గుణాంశములు, మళ్ళా ఈ తమో గుణాంశములు చూడండి, వీటి యొక్క ఇంద్రియ గోచరమైనటువంటి విషయాలు, అంటే ఇంద్రియ గోచరమైన విషయాలు చూడండి. ఇప్పుడేంటి, సత్వగుణాంశం యొక్క తమో గుణాంశము ఆకాశం. సత్వగుణం యొక్క తమో గుణాంశం ఆకాశం. ఆకాశం అనేటువంటిది శబ్దంతో నిండి ఉంటుంది. అందువలననే ఈ చెవి ఆకాశం ఇట్లా చూస్తుంది, నోరు మాట్లాడితే ఆకాశంలోకి పోతుంది. అంటే ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణం, మూడు ఆ విషయాలు చూడండి, అర్థమవుతుందిగా. తర్వాత స్పర్శకు సంబంధించి త్వగింద్రియం, చెయ్యి. తర్వాత వాయువు, త్వగింద్రియానికి సంబంధించి వాయువు. ఇవి మూడు చూడండి ఎట్లా ఉందో, ఆ మూడింటికి సంబంధం. తర్వాత రూప, దాన్ని పంచీకరణంలో చూడండి, పంచీకరణంలో చెప్పినాం అవి ఎట్లా ఏర్పడినాయి అనేటువంటిది. పంచీకరణంలో చూస్తే దాంట్లో ఎట్లా ఏర్పడినాయి అనేటువంటిది అంతా వస్తుంది అక్కడ. అది నిన్న పొద్దున్నే క్లాసులో చెప్పినా అనుకుంటాను, అది బాగా వివరంగా చెప్పాను అక్కడ. కాబట్టి అవి తమో గుణాంశంతో అవి ఏర్పడతాయి. తర్వాత ఇప్పుడు రూప అనేటువంటి దానికి అగ్ని రూపం. ఈ అగ్ని రూపం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, అంటే అగ్ని అనేటువంటిది ఏంటంటే అది నీకు స్థూలమైనటువంటిది. అస్థూలంగా నీకు అగ్ని కనిపిస్తుంది, కన్ను చూస్తుంది. అగ్ని అంటే ఏంటంటే మీరు అగ్ని అనే మీరు అనుకుంటారు. అగ్ని అంటే ఏంటంటే రూపములుగా నిలబెట్టి ఉన్నది. నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్నంతా రూపముగా నిలబెట్టి ఉంటే అది అగ్ని యొక్క ప్రభావం చేత నిలబడి ఉంది. ఇప్పుడు ఒక కొయ్య ఉందనుకోండి, ఆ కొయ్య అట్లా ఉందంటే కొయ్య రూపంగా నిలబడేదానికి అగ్ని యొక్క ప్రభావం చేత కొయ్య నిలబడి ఉంది. అదే కొయ్యను నువ్వు అగ్ని పెట్టావని అనుకోండి, దాంట్లో ఉండే అగ్ని యొక్క అంశము బయటపడిపోతుంది, అంటే కాలిపోతుంది. అగ్ని కాలిపోయి దాంట్లో ఉండే అగ్ని బయట వచ్చేస్తే అప్పుడు ఎవరెవరి అంశం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఆ కొయ్యను అలా నిలబెట్టి ఉన్నది అగ్ని. ఈ పెన్ అనుకోండి, పెన్నును నిలబెట్టి ఉన్నది కూడా ఈ ఆకారమునిచ్చింది కూడా అగ్ని. అగ్ని వలననే ఈ ఆకారంతో నిలబడి ఉన్నది.
ఈ మౌస్ ఇలా ఆకారం ఉందనంటే ఈ ప్లాస్టిక్తో దీంతో తయారు చేశారుగా, ఈ ఫైబర్ ఏదో దీంతో ఇది కూడా ఇలా వచ్చిందంటే అగ్ని చేతనే ఈ రూపము నిలబడి ఉన్నది. మీరు ఇదే కన్ను ఒకటి చెప్పినారు, కన్నుకి అది తమో గుణాంశం, దానికి పాదం చెప్పినారు రజోగుణాంశము. ఇప్పుడు తమో గుణాంశం అగ్ని. అవును, అగ్ని అనేటువంటిది రూపములు. నీకు ఏ రూపమన్నా తీసుకో, ఏదైనా తీసుకో, అదంతా అగ్ని వలననే నిలబడి ఉన్నది. అంటే ఇప్పుడు కంటి చేత తెలియబడుతున్నటువంటి రూపములు తెలియబడుతున్నాయి, అగ్ని. అది ఇక్కడ సత్వగుణాంశమైనటువంటి చక్షురింద్రియం, రజోగుణాంశమైనటువంటి పాదములు, తమోగుణాంశమైనటువంటి రూపములు, వీటి వైపు పనిచేస్తున్నది. తర్వాత రసనేంద్రియం యొక్క సత్వగుణాంశము నాలుక చెప్పుకున్నాం. తర్వాత మూత్ర విసర్జన, తర్వాత నీకు రుచుల రూపంగా ఉండేటువంటిదంతా జలముతో కలిసి రుచుల రూపంగా ఏదైతే ఉన్నదో అదంతా రసం యొక్క రసతన్మాత్ర యొక్క తమో గుణాంశం అది. తర్వాత గంధ తన్మాత్ర యొక్క సత్వగుణాంశం నుండి ఏమో ఘ్రాణేంద్రియం పుడితే, గంధ తన్మాత్ర యొక్క రజోగుణాంశం నుంచి పాయురింద్రియం పుడితే, గంధ తన్మాత్ర యొక్క తమో గుణాంశం నుండి పృథ్వీ. అంటే నీకు ఏ వాసన వచ్చేదంతా కనిపించినా కూడా అదంతా భూమి నుంచి వచ్చింది అదంతా. ఇప్పుడు ఇవి ఐదు ఏంటివి? అవి తమో గుణాంశాలు. ఇప్పుడు చూడండి, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ సత్వగుణము చూసి గుర్తిస్తుంది, రజోగుణము దాని వైపు ప్రేరణ చేస్తుంది, తమో గుణము ఆ విషయము వైపు పోతుంది. రజోగుణం దానికి సత్వగుణం గుర్తిస్తుంది, సత్వగుణం దాన్నే గుర్తిస్తుంది, దాని అంశం కాబట్టి. దాని నుంచి కదా ఇది పుట్టింది. ఏ శబ్ద తన్మాత్ర నుంచి పుట్టినటువంటి సత్వగుణాంశము శబ్ద తన్మాత్ర యొక్క రజోగుణాంశము దానికి సపోర్ట్ చేస్తూ ఆ శబ్ద తన్మాత్ర యొక్క తమో గుణాంశం వైపు ఇవి పనిచేస్తాయి. అంటే ఇవి మూడు ఇలా పనిచేస్తాయి. దీన్ని త్రిపుటి అంటారు. ఇది త్రిపుటి. వీటిని ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానేంద్రియములు సత్వగుణాంశమైనవి, కర్మేంద్రియములేమో రజోగుణాంశమైనవి, విషయాలేమో తమో గుణాంశమైనవి. అంటే ఇప్పుడు ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణం ఇవన్నైనా ఇప్పుడు ఇవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తమో గుణాంశమైనటువంటి విషయాలు స్థూలంగా కనిపిస్తూ ఉండేటువంటి విషయాలు. పంచమహాభూతాలు అనేటువంటి విషయాలు ఇక్కడ శబ్ద తన్మాత్ర యొక్క విషయం, శబ్ద తన్మాత్ర యొక్క తమో గుణాంశం, ఆ శబ్ద తన్మాత్ర యొక్క సాత్వికాంశం శ్రోత్రేంద్రియం, ఆ శబ్ద తన్మాత్ర యొక్క రజోగుణాంశం వాగింద్రియం. ఇవి 3 సంబంధం చూడండి. అది విషయం. అలాగా ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయాలు ఇవైంది చూడండి ఇప్పుడు ఇక్కడ.